ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్ అంటే మన లైఫ్ లో ఒక పార్ట్, కానీ ఆ ఫ్రెండ్స్ వల్లే మన లైఫ్ పార్ట్నర్ కి ప్రాబ్లమ్స్ అయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ along with his teams. Let's welcome them. సరే సరే పద సినిమాకి వెళ్దాం. నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారా? ఫ్రెండ్స్ ఏంటి? లవ్వర్స్ ఉన్నప్పుడు పక్కన సపోర్ట్ ఫ్రెండ్స్ ఉండాలి, అర్థమైందా? రేపు ఉదయం మధ్యలో లేచిపోవాలంటే సపోర్ట్ ఫ్రెండ్స్ ఉండాలి, ఇంట్లో గొడవ అయితే సపోర్ట్ ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ లేకుంటే ఏ లవ్ స్టోరీ లేదు ప్రపంచంలో. ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు చూడు ఫ్రెండ్స్. రండి సినిమాకి వెళ్దాం. తన కూడా రెడీగా ఉంది. రేఖ కూడా వస్తుందా? రేఖ వస్తున్నారా? రేఖ వస్తున్నాడు, మేమేంతిరా ఇద్దరు సరదాగా వెళ్ళండి. చూసా, అది ఫ్రెండ్స్ అంటే మన ప్రైవసీ కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. జాగ్రత్త, ఎంజాయ్. నీ వల్ల నా ఫ్రెండ్స్ ని పంపించాను తెలుసా ఫస్ట్ టైం. అంత సీన్ లేదు, వాళ్ళేదో నీ ముందు యాక్టింగ్ చేస్తున్నారు, అర్థమైందా? ఫ్రెండ్స్ లేకుంటే ఏంటి మధ్య దూరం ఉండి అసలు ఫ్రెండ్షిప్ కి గొడవ పెడతాం మాకు మధ్యలో. నేను గొడవ పడుతున్నా చంద్రముఖి. నీ ఫ్రెండ్స్ ఎలాంటి ఇప్పుడే నిరూపిస్తాను. డైమండ్స్ నా ఫ్రెండ్స్. నీ బొంగ్ డైమండ్స్ ఇప్పుడే నిరూపిస్తాను. నా ఫ్రెండ్స్ డైమండ్స్. హలో రేఖ. సందీప్ చెప్పండి. రామ్ అక్కడికి వచ్చాడా? ఇడు గొడవపడి వచ్చేసినట్టున్నాడు. నాతోనే ఉన్నాడు. సరే అమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే సందీప్. ఓకే ఓకే. నెక్స్ట్ కాల్. ఇప్పుడు చూడు. హలో హలో చెప్పమ్మా. దొరబాబు రామ్ వచ్చాడా? గొడవపడి వచ్చేసాడు, నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా? గొడవపడి వచ్చేసాడా? అమ్మా వచ్చాడమ్మా, ఇక్కడే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు. అయ్యో ఒకసారి ఫోన్ ఇవ్వా. ఇప్పుడు మాట్లాడలేడంటమ్మా, చాలా డిప్రెషన్ గా ఉన్నాడు వాడు. నేను మాట్లాడి పంపిస్తానులే, ఓకేనా? సరే దొరబాబు మర్చిపోకు. అమ్మా ఓకే. చూసావా? చూడడం ఏంటి, నా క్యారెక్టర్ ఎక్కడ బేడకూడదని నన్ను సేవ్ చేయడం కోసం చేశారే, అదే ఫ్రెండ్షిప్ అంటే. దే ఆర్ డైమండ్స్. అంటే నన్ను అనుమానిస్తున్నావా? నేను అనుమానించట్లేదురా, వాళ్ళు డైమండ్స్ అని చెప్తున్నా. వాళ్ళు ఎంత డైమండ్స్ మళ్ళీ నిరూపిస్తాను. ఆ మూల కూర్చో. ఈ కాటి కాపరేటి. నేను ఇక్కడే పల్లి ఒళ్ళో కూర్చి మొత్తం వింటాను, ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తా ఉండు. హలో రేఖ. సందీప్ చెప్పండి. ఒక్కసారి ఈ జబర్దస్త్ పార్క్ కి రాగలవా? వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. A few moments later. అయ్యో రేఖ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఫ్రెండ్ కి నాకు బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిందా? నాతో గొడవపడి నన్ను అనుమానించి చంపేస్తున్నాడు. అనవసరంగా వాడిని ప్రేమించాను గానీ నా జీవితంలో కలర్ తెప్పించేలా ఉంటావు తెలుసా నువ్వు? ఎప్పటి నుంచో నీ మీద నాకు కన్నుంది తెలుసా? అవునా? ఆయన వాడు ప్రేమించాడని వదిలేశాను. మన ముగ్గురం ఒక్కసారి సినిమాకి వెళ్తాం కదా, పైన చెయ్యేస్తూ ఉంటాను. అయితే పొరపాటున అనుకోకుండా తగిలింది కాదు, తెలిసే చేస్తాను. ఇప్పటికైనా వాడిని వదిలేసి నాతో ఉండిపో, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఒక జీవితం పోయిన అమ్మాయికి నువ్వు జీవితాన్ని ఇస్తానంటున్నావు సందీప్. నేను వదులుకోను. వదులుకోకు. ఈ శుభముహూర్తంలో నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఒక్క నిమిషం ఆగు, తీసుకొని వస్తాను. అయ్యో అత్తమాని పట్టేసుకోకు. సందీప్ అంట చూసావా, పట్టుకొని నడిపేస్తున్నాడు. ఈడు వరస్ట్ అయ్యొచ్చు. ఆ రెండు డైమండ్స్. ఆ రెండు ఇప్పుడు చూడు, డైమండ్ అరగదీస్తా. అయ్యో. హలో హలో. చెప్పు రేఖ. అర్జెంట్ గా జబర్దస్త్ పార్క్ కి రావా? వెయిట్ వచ్చేస్తున్నా. A few moments later. రేఖ, వాట్ ఇస్ దిస్? ఏం చెప్పమంటావు? ఏదో రాసిందే చెప్పు. చాని చెప్పు. రామ్ ప్రసాద్ నన్ను వదిలేశాడు. అవునా? ఏమంటే బోల్డని గొడవలు మా ఇద్దరి మధ్య. అవునులే, వాడు అసలే వరస్ట్ గాడు, అందరి లైఫ్ లో అలాగే చేస్తాడు. వదిలే. నా జీవితానికి సిగ్నల్ అవుతావా? నేను ఒక టవర్ అనుకోరా, నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వు, నీకు సిగ్నల్ అవుతా. చాని నువ్వు కానీ. ఈ శుభ సందర్భంలో నాకు పానీపూరి తినాలనుంది. వెయిట్ రా, ఖచ్చితంగా. త్వరగా వచ్చేయ్. ఓకే. ఏంట్రా రే, ఏంటి ఈ నీ డైమండ్స్? వీళ్ళిద్దరు అవ్వచ్చు కానీ దొరబాబు కోను డైమండ్ ఆడు. చెప్పమ్మా. అమ్మా అమ్మా అంటాడు, వాడే కదా. ఇప్పుడు ఆ బొమ్మగాడు చూడు ఎలా బిహేవ్ చేస్తా. అమ్మా. హలో అమ్మా చెప్పమ్మా. దొరబాబు
ఒక్కసారి పార్క్ లోకి రావా? ఓకే అమ్మా వస్తున్నా. A few moments later. దొరబాబు, రామ్ ప్రసాద్ నన్ను వదిలేశాడు. వదిలేసాడా? వదిలేశాడు. ఒక్కసారి ఆలోచించుకొని కావాలా వద్దా? వద్దు. ఒక్కసారి చూడమ్మా. వద్దు వద్దు వద్దు. ఇన్నాళ్ళు వాడు నువ్వు పార్కులకు వెళ్తుంటే ఏడ్చా, పబ్బుకి వెళ్తుంటే ఏడ్చా, సినిమాలకు వెళ్తుంటే ఏడ్చా, షికార్లకు వెళ్తుంటే ఏడ్చా. ఇప్పటి నుంచి ఆ రోజులు పోయాయి. నా చెయ్యి వదలకు, నీ కాళ్ళు పట్టుకుంటా. అదేంటి అమ్మా అమ్మా అన్నావు? అమ్మా అమ్మా కాదే, చూసినప్పుడల్లా అనుకునేవాడిని, నీకు తెలీదు. ఆడంత ఎదవలేడు తెలుసా? మా రూమ్ కు రోజు ఒక అమ్మాయిని తీసుకొస్తారు తెలుసా నీకు? అంత ఎదవాడు. నువ్వేం చేస్తావు? నేను వద్దురా వద్దురా అంటానే ఉంటా దూరం నుంచి. నేను అక్కడ ఉండే ఉండను తెలుసా చుట్టుపక్కల. నమ్మలేకపోతున్నా. నిజంగా నేను ఎంత మంచి ఉండంటే, ఒరే చెప్పండి సార్, పల్లీలు ఈ పల్లీలు నేను తినిపిస్తూ ఉంటే మన ఇద్దరు ఇలా పార్క్ లో కూర్చుని ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? అవును, ఉంటది ఉంటది. నా నోటితో పెట్టుకుని నీకు అందిస్తా. ఈ పల్లీలు కాదు, నాకు హైబ్రిడ్ పల్లీలు తినాలనుంది. హైబ్రిడ్ పల్లి అయి లేకుంటే కృష్ణ భగవాన్ గారు ఒక గోడౌన్ ఉంది, ఆ గోడౌన్ కి వెళ్ళి తీసుకురావా? కృష్ణ భగవాన్ గారి దగ్గర గోడౌన్ ఉందా? లేదు, చెన్నైలో నా ఇంటి పక్కలో ఉంది. మీ ఇంటి పక్క దగ్గరికి వస్తాను మేడం. అయితే ఆ మాత్రం తీసుకురాలేవా నా గురించి? నీ కోసం చెన్నై వెళ్ళి అక్కడి నుంచి మరీ తీసుకొస్తా. త్వరగా వెళ్ళొచ్చి. ఓకే. చూసావా నీ ఫ్రెండ్స్ నువ్వు ఇలా వదిలేసావని కానీ ఎప్పుడెప్పుడు తగులుకుందామని రెడీగా ఉన్నారు. ఇప్పుడు వస్తారు కదా, అప్పుడు చెప్తా. తమ్ముడు నాకు సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. ఐడియా ఇచ్చేందుకు ఇక్కడ కూర్చో. ఇంకా రావట్లేదేంటి వీళ్ళు? ఇదిగో హైబ్రిడ్ పల్లి ఎంత ఉందో. పానీపూరి అడిగావు కానీ పానీ బొండా దొరికింది. అరే ఒక నిమిషం, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలరా. అదే హైబ్రిడ్ పల్లి అది. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలరా. ఏంటి? ఆ రామ్ ప్రసాద్ కి రేఖకు బ్రేకప్ అయింది. ఏంట్రా నువ్వు అనేది? మేమిద్దరం ఇప్పుడు ప్యాచప్ అయ్యాం. సిగ్గులేదు? రెండు ప్రేమించి వదిలేశాడు రా. వాడిని కాదు ప్రేమించింది నన్ను. అరే మీ ఇద్దరిని మీరందరూ తనలో లావు చూశారు, నేను లవ్ చూసా. మీ ఇద్దరు మొఖాలు అద్దాలో చూసుకున్నారా ఎలా ఉంటాయో? రేఖ నాది. రేఖ నీదేంట్రా? రేఖ మీదేంట్రా? నాది. రేఖ నాదిరా. రేఖ కూడా నమ్మలేకపోతుంది. రామ్ ప్రసాద్ మీ ఇద్దరిని కలపడానికి వచ్చాను. మొత్తం చూశాను రా. ఇందాక పల్లిలో దుప్పటం తెలుసా? దుప్పట్లో ఉన్నది నేనేరా. చెప్పాను కదా వాడు ఎప్పుడు దుప్పట్లోనే ఉంటాడు. ఇంకోసారి ఫ్రెండ్షిప్ లేదు మీరు. కట్టు దొబ్బేయండి అక్కడి నుంచి. నీ ఫ్రెండ్స్ ఎలాంటి నువ్వు అలాంటి వాడు వేరా? నువ్వు నాకొద్దు, నీ ఫ్రెండ్స్ వద్దు. ఒక్కలో లవ్ అర్థమైందా? ఇలాంటి ఫ్రెండ్స్ వేసుకొని నీ చెడ్డుగా నీ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, నాకు కళ్ళు తెరిపించా ఫ్రెండ్షిప్ గురించి. నాకు బొట్టు చూ నేను అమ్ముకుంటాను. పల్లీలే కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. సో జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ డైమండ్స్, అసలు ఆ డైమండ్స్ లా కనబడుతున్నారు. ముఖ్యంగా దొరబాబు దొరే దొరే దొర. ఐడియా ఎవరిచ్చారు? చాలా మంచి ఐడియా. ఇక ఫస్ట్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో సార్ ఉంటారు కృష్ణ భగవాన్ గారిని. సార్ మీరు కూడా వజ్రమేనా సార్? నేను అలాంటి కాబట్టి చెప్పగలిగాను. ఖుష్బు గారు. ఆటో రామ్ ప్రసాద్. మేడం. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, వెరీ నైస్ కాన్సెప్ట్ సార్. అయ్యో, వెరీ నైస్ కాన్సెప్ట్.